వెల్కమ్ టు స్నేహ టీవీ. ఆళ్లగడ్డలో శ్రీదేవి హత్య సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో ఆ హత్య కారణాలేంటి, ఎలా జరిగింది అనే విషయాలు మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు మా స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, యాక్చువల్గా చాలా సంవత్సరాల తర్వాత, అంటే చాలా రోజుల తర్వాత ఆళ్లగడ్డలో మళ్ళీ హత్య రాజకీయాలు మొదలైన అనుకోవచ్చా? యాక్చువల్గా ఎలక్షన్ల వెంటనే అది కాకుండా అఖిలప్రియకి చాలా క్లోజ్గా ఉన్నటువంటి శ్రీదేవి వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయడం అనేది మనం ఏ విధంగా చూడాలి? అయితే ఆళ్లగడ్డలో ఎప్పటి నుంచో టీడీపీలోనే అంతర్గత పోరు. అవును, ఓవైపు ఏవి సుబ్బారెడ్డి, ఓవైపు భూమా అఖిలప్రియ. భూమాకి అత్యంత సన్నిహితుడు ఏవి. ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు అంటే, ఆయన వర్గంతో ఆయనకు మద్దతు ఇచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ పోస్ట్ని కొంచెం ఎక్స్పెక్ట్ చేశాడు. రెడ్డి మాకు కావాలి, నాకు క్యాడర్ ఉంది, సార్తో తిరిగిన రోజులు వీళ్ళందరినీ నేనే చూసుకున్నా, భూమాతో తిరిగినప్పుడు వాళ్ళందరూ నేనే చూసుకున్నా అని ఆయన. కూతురికి ఎట్లా ఇస్తావు, ఆ పిల్లకి ఏమొచ్చని, వాళ్ళ చదువుకున్న పిల్లలు అప్పుడే అట్లా వచ్చిండ్రు, అట్లా ఎట్లా ఇస్తావు, కొంచెం ఈ నాలెడ్జ్ ఉండాలా, ఎక్కడ ల్యాండ్లు ఏమైనాయి, ఎక్కడ ఏం సెటిల్మెంట్లు ఉన్నాయి, ఎక్కడ ఏమేమి చేసిండ్రు, ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలుసు. తిరిగి నాగిరెడ్డి తర్వాత సుబ్బారెడ్డి ఎక్స్పెక్ట్ చేశాడు. ఏవి సుబ్బారెడ్డి భూమాకు సంబంధం లేకుండా ఫ్యామిలీకి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అఖిలప్రియని నిలబెట్టి ఆ పిల్ల గెలిచింది, మంత్రి అయింది, మంచిగా అంటే కొన్నాళ్ళు బాగానే ఉంది. తర్వాత వాళ్ళ చెల్లి, ఆమెకి చిన్న ల్యాండ్ సెటిల్మెంట్లలో గొడవలు ఉన్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక కేసు ఉండేది. తర్వాత వాళ్ళ ఇక్కడ మంచిరేవుల దగ్గర స్థలం కోసము మా అక్కను ఆక్రమించిందని తమ్ముడే అక్క మీద కేసు పెట్టిన పరిస్థితి వచ్చింది. అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా కొట్లాడుకున్నారు. ఒకనొక టైంలో కిడ్నాప్ హంగామా, ఆ టైంలో ఆమె జైలుకి వెళ్ళడం, చెల్లి మౌనిక కూడా పైకి వచ్చి గట్టిగా మాట్లాడింది. తర్వాత మౌనిక రెడ్డి ఏమో మన మంచు వాళ్ళ ఫ్యామిలీకి కోడలు అవ్వడం, ఆయన ఈమెకి రెండో వివాహం అవ్వడం, కొడుకుతో పాటు ఆయన పెళ్లి చేసుకోవడం, ఆయన ఆళ్లగడ్డ అల్లుడు అయ్యాడు. వీళ్ళందరూ కూడా ఆహ్వానించారు. ఒక మోస్తారు. కొన్నాళ్ళు ఒక డ్రామా జరిగింది, సైలెంట్ అయింది. తర్వాత ఒక రోజు ఏంటంటే లోకేష్ ఆయన పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డకు రావాల్సి వచ్చింది. అయితే దండేసి స్టేజ్ డెకరేట్ చేయాల్సింది మేము, వాళ్ళు ఆల్రెడీ స్టేజ్ చేసి క్యాడర్ అంతా ఆడుంది. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆయన కూడా స్టేజ్ చేసి రెడీ చేశాడు. సార్ ఇటే వస్తాడు, లేదు సార్ ఇటే వస్తాడు, లేదు ఇటు వస్తాడు, లేదు ఇటు వస్తాడు, ఏరా అని కొట్లాడుకున్నారు అందరూ. ఈమె కూడా తోసింది తన్నింది అని చెప్పాడు ఆయన, కేసు పెట్టాడు ఏవి సుబ్బారెడ్డి కూడా. ఉంది, విజువల్స్ కూడా ఉన్నాయి, ఈమె గట్టిగా అరవడం తొయ్యడం లాంటివి కూడా ఉన్నాయి. ఆ తర్వాత లోకేష్ ఏం చేశాడంటే ఏవి సుబ్బారెడ్డిని పట్టించుకోకుండా జగత్ విఖ్యాత్ రెడ్డి దగ్గరకు వచ్చి సభలో పాల్గొన్నాడు. నా కొడకల్లారా నార తీస్తా అని చెప్పి గట్టిగా అరిచాడు. లోకేష్ కూడా ఆయనకి సపోర్ట్ చేశాడు. జగత్ విఖ్యాత్ రెడ్డి మేము గెలిచిన ఒక్కొక్కడిని మళ్ళీ పాత రోజులు ఎట్లున్నాయో అట్లా తీసుకొస్తా అని కూడా చెప్పాడు గట్టిగా. అంటే డైరెక్ట్ గానే ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ తీసుకొస్తాము, ఒక్కొక్కడిని నరికేస్తా అని స్టేజ్ మీదే చెప్పాడు. అఫ్ కోర్స్ అట్లా అని చెప్పి ఇప్పుడు ఏదో హత్య వీళ్ళు చేశారని కాదు, వీళ్ళకి అత్యంత సన్నిహితులు వాళ్ళు. ఎవరు? ఏవి భాస్కర్ రెడ్డి, వాళ్ళ ఆవిడ శ్రీదేవి. అయితే శ్రీదేవిను భాస్కర్ రెడ్డి ఏం చేశారు, ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి అటున్నారు, భూమా వాళ్ళు ఇటున్నప్పుడు ఏవి భాస్కర్ రెడ్డి అటు కదా సపోర్ట్ చేయాలి, ఇటు సపోర్ట్ చేశాడు. మొన్న ఎలక్షన్లో కూడా భూమాకి మద్దతుగానే వీళ్ళు తిరిగారు. అవును, మరి ఏ అక్కసో ఏమైందో తెలియదు కానీ ఏరా మనోళ్ళకి కాకుండా పగోళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తారు, ఉండు మీ సంగతి చెప్తా అని అట్లా పెట్టుకున్నారు ఎప్పటి నుంచి ఒక పగని. మామూలుగా ఇప్పుడు మనకి విజయవాడ సైడ్ లంక ప్రాంతాలలో కత్తి కట్టడం అని ఒకటి ఉంటుంది కదా, మొన్న మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చూసాం. కత్తి కట్ట అమ్మవారి ముందు కత్తి కట్టారంటే ఏదో రోజు వాడు నరికేస్తాడు. అట్లా అటువైపు కూడా ఒక్కసారి పగ వాడి మీద స్కెచ్ చేశారు అంటే ఏ రోజైనా సరే ఏదో రోజు తల దిగాల్సిందే, డౌటే లేదు ఇంకా దాంట్లో. ఆ పగ అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది ఎలక్షన్ టైంలో. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మాయి గెలిచింది, నియోజకవర్గం అంతా బాగానే ఉంది, ఏదో రకంగా పాలన సాగుతూ ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చింది, బలమైన మెజారిటీ. టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ టీడీపీ రెండు పార్ట్లు, వాళ్ళు టీడీపీ, అట్లని వాళ్ళు ఏం వైసీపీ వాళ్ళు కాదు, సుబ్బారెడ్డి వీళ్ళంతా. కానీ ఆ టీడీపీలో గుర్తింపు మాకు కావాలి, ఆమె వద్దు, ఈ టైప్. ఆమెకు సీట్ ఇవ్వద్దు అని ఏవి సుబ్బారెడ్డి చాలా గట్టిగా మాట్లాడాడు. చాలా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళంతా.
ఇప్పుడు అక్కడ 2 పోర్లు ఉండి అయితే వీళ్ళు సపోర్ట్ చేయడం బట్టే మన కోవర్టులు వీళ్ళు మనోళ్ళే కోవర్టుల్లా ఉండి మనోళ్ళందరినీ అటు మళ్ళీ ఓట్లు వేయించినారు. లేకపోతే గెలిచేది కాదు, అసలు మొత్తం వీళ్ళే కీలకం, వీళ్ళని వేసేయాలా, ఇంత ద్రోహం చేస్తారా అని పెట్టుకున్నారు పగ. ఇక ఎదురు చూసిన రోజు నిన్న వచ్చినట్టుంది. సడన్ గా రావడం జనాలు మొత్తం కంట్లో కారం కొట్టేశారు. ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఇష్టం ఉన్నట్టు విచక్షణారహితంగా అటు ఇటు వేట్లు వేస్తూ ఉంటే పాపం ఈవిడ అక్కడికక్కడే చనిపోగా ఆయన కొన్ని గాయాలయ్యాయి. ఇక విషయం తెలుసుకుంది భూమా అఖిలప్రియ హుటాహుటిని వెళ్ళింది ప్రభుత్వ ఆసుపత్రిలో. ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహిస్తుంటే అక్కడికి వెళ్ళి పోలీసులను వాళ్ళని ఏం జరిగిందో కనుక్కుంది. ప్రజెంట్ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఎవరు చంపారు, దానికి సూత్రధారు ఎవరు, ప్లాన్ చేసింది ఎవరు, స్కెచ్ గీసింది ఎవరు అనేది ఇక తేలాల్సి ఉంది. అంటే మామూలుగా మీడియాలో వచ్చిన పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం అదేదో ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య పాలవుల మధ్యలో తగాదాలు అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో రాజకీయ కోణం ఉందా? ఆస్తి తగాదాలు ఎప్పటికీ ఉంటాయండి. ఇప్పుడు వచ్చింది కదా, ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రపంచంలో ప్రతి చోట ఉంటది, అది ఉంటానే ఉంటాయి. ఇక్కడ రీసెంట్ జరిగిన సిచ్యువేషన్ అయితే ఏంటంటే, అప్పుడు లోకేష్ వచ్చినప్పుడు వీళ్ళు ఇటు వెళ్ళిన తర్వాత మేము టీడీపీలోనే ఉన్నాం, మా గుర్తింపు లేదని ఆయన చాలా కుంగిపోతుంటే ఆ టైంలో ఎటు చేసి భూమని ఓడిపిద్దామని ఆయన కంకణం కట్టుకొని కూర్చుంటే వాళ్ళ మనుషులే ఇటు సపోర్ట్ చేసి వాళ్ళందరినీ వెనక నుంచి ఇటు మళ్లించేసరికి ఆ కసి పెరిగింది. ఆస్తి అనేది ఎప్పటి నుంచో ఉంది, అదొక కోణం మాత్రమే. కాకపోతే అక్కడ ఫ్యాక్షన్ ఈ ఏరియాలలో ఆలగడ్డ, బనగానపల్లి ఈ సైడ్ ఎట్లా ఉంటుంది అంటే కర్నూలు సైడ్ ఒక్కసారి ఆ పగ అట్లా పెరిగింది అంటే ఇంకంతే. అది ఇక అంటే వాళ్ళకి ఎన్ని రీజన్లు ఉన్నా ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో ఇవి రాసుకుంటారు ఆస్తి తగాదాలు. మొన్న ఒక రోజు వీళ్ళిద్దరు ఇట్లా కొట్లాడుకోగా మేము చూసినాం, ఆ గోడ కూల్చినందుకు లేకపోతే చెట్లు బీకినందుకు గతంలో జరిగిన సిచ్యువేషన్లన్నీ రాసుకొని టిక్కులు పెట్టుకుంటారు, అది వాళ్ళ డ్యూటీ. కానీ ఓవరాల్గా అంతర్గత లోపలుండే ఆ పగ వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళల్లో వాళ్ళే రగిలిపోతూ ఉంటారు. జస్ట్ వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో ఈ వేట్లేసే వాళ్ళు వాళ్ళకే చెప్పుకుంటారు. ఎప్పటి నుంచో కాపు కాసి చూస్తూ ఉంటారు, 13వ తారీఖు పక్కూరి పోతుండ్రు అన్న అప్పుడు వేసేద్దామా, లేదు 18వ తారీఖు అక్కడ పేరెంటానికి వస్తుండ్రంట అక్కడ వేసేద్దామా, 20వ తారీఖు గుడికి వస్తుండ్రంట అక్కడ వేసేద్దామా, ఇలాంటి ప్లాన్లు వేసుకుంటారు. అట్లా ఒక 25వ తారీఖు ఇట్లా ఎవరు ఉండరంట, వాళ్ళిద్దరు మాత్రమే పలానా చోట దొరుకుతారంట అనే ఒక స్కెచ్ సడన్ గా రావడం, కంట్లో పడవడం, ఎవడొచ్చాడో కూడా తెలిసే లోపే కంట్లో కారం పడింది, ముసుగులేసుకుని వచ్చారట. అలా ఉంది పరిస్థితి. మరి ఈయన కొంచెం కోలుకొని ఆయన ఏదైనా చెబితే తెలుస్తుంది అంతే. ఇదండి ఏదైతే ఉందో ఆళ్ళగడ్డలో జరిగినటువంటి ఏవి శ్రీదేవి సంబంధించినటువంటి హత్య సంబంధించినటువంటి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.